2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మీరెప్పుడైనా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారా? లేదా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ కోసం అప్లై చేశారా? అయితే ఒక విషయం మాత్రం కామన్. ప్రతిసారి ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ మళ్ళీ కేవైసీ చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పడబోతోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో CKYC 2.0 అనే కొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకురాబోతుంది. అసలు CKYC 2.0 అంటే ఏంటి? దీనివల్ల బ్యాంక్ కస్టమర్లకు ఎలాంటి ప్రయోజనాలుంటాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా CKYC అంటే సెంట్రల్ నోన్ యువర్ కస్టమర్. ప్రస్తుతం ఒక బ్యాంకులో KYC చేసినా మరో బ్యాంక్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీలో మళ్లీ అదే ప్రక్రియ చేయాల్సి వస్తుంది. కానీ CKYC 2.0లో ఒకసారి మాత్రమే మీ KYC వివరాలు నమోదు చేస్తే చాలు. ఆ తర్వాత అదే వివరాలను మీ అనుమతితో ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉపయోగించుకోగలవు. దీంతో ప్రతిసారి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం తగ్గుతుంది. ఇక బ్యాంకింగ్ సేవలు మరింత వేగంగా పూర్తవుతాయి. చాలా మందికి వచ్చే మొదటి ప్రశ్న, మన వ్యక్తిగత సమాచారం సురక్షితంగానే ఉంటుందా అని. అవును, మీ అనుమతి లేకుండా ఎవ్వరూ మీ వివరాలను చూడలేరు. మీ మొబైల్స్ కు వచ్చే OTP ద్వారా మీరు అనుమతి ఇచ్చిన తర్వాతే బ్యాంకులు మీ KYC వివరాలను యాక్సెస్ చేయగలవు. అంతేకాదు, ప్రతి రికార్డుకు ప్రత్యేకమైన కాన్ఫిడెన్షియల్ స్కోర్ ఉండడంతో డూప్లికేట్ రికార్డులు, నకిలీ అకౌంట్లు, మోసాలకు కూడా అడ్డుకట్టబడే అవకాశం ఉంది. ఇది డిజిటల్ బ్యాంకింగ్ ను మరింత సురక్షితంగా మార్చే దిశగా కీలక అడుగులు. ఇక CKYC 2.0 వల్ల బ్యాంకులు మాత్రమే కాదు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ పథకాలు వంటి ఆర్థిక సేవలు కూడా మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. CKYC కోసం తిరగాల్సిన అవసరం తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది, డిజిటల్ సేవలు మరింత వేగంగా అందుతాయి. భారత్లో డిజిటల్ ఫైనాన్స్ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి CKYC 2.0 అనేది బ్యాంకింగ్ సేవలను మరింత వేగంగా, సులభంగా, సురక్షితంగా మార్చే కొత్త డిజిటల్ వ్యవస్థ.